హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు టోటల్లీ అన్ప్లాన్డ్, అన్ఎక్స్పెక్టెడ్ కానీ చాలా మెమొరబుల్. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈరోజు మేము మూవీకి వెళ్దామని బయటికి వచ్చాం. కానీ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. సినిమా చూద్దాంలే అని వస్తే టోటల్లీ ప్లాన్ చేంజ్ చేసేసారు. సినిమా చూసి రిలాక్స్ అవ్వాలి అని ఫుల్ ప్లాన్తో వచ్చాం. థియేటర్ దగ్గరికి వచ్చాక కౌంటర్లో అడిగాం, కానీ ఒకటే రిప్లై వచ్చింది ఫ్రెండ్స్. ఆ రిప్లై ఏంటంటే హౌస్ఫుల్ అయింది, టికెట్స్ లేవని చెప్పారు. ఇంకేం చేస్తాం, కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. కానీ అదే మూమెంట్లో ఈ స్టోరీ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, మూవీ టికెట్స్ దొరకలేదని ఒక 2 minutes సైలెంట్ అయ్యాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా లేదా టైం వేస్ట్ కాకుండా ఏదైనా చెయ్యాలా అని కొంచెం ఆలోచించా. అప్పుడే మా బ్రదర్ ఒక బిగ్ ఐడియా ఇచ్చాడు. పక్కనే టైటానిక్ ఎగ్జిబిషన్ వెళ్దామా అన్నాడు. సడన్గా క్యూరియాసిటీ వచ్చింది. మూవీ డైలీ ఉంటుంది కానీ ఎగ్జిబిషన్ ఎప్పుడో ఒకసారి పెడతారు కదా, వెళ్దామని బయలుదేరాం ఫ్రెండ్. మూవీ హౌస్ఫుల్ అయిందని బ్యాడ్ ఫీలింగ్తో ఇంటికి వెళ్ళిపోలేదు అని ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బికాజ్ ఈ ఎగ్జిబిషన్కి వచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. బికాజ్ ఈ ఎగ్జిబిషన్కి వెళ్దాం అని అస్సలు ప్లాన్ లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన డెసిషన్స్ సమ్టైమ్స్ బెస్ట్ మెమొరీస్ క్రియేట్ చేస్తాయి కదా ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్ లోపల ఎంటర్ అవ్వగానే థియేటర్ అట్మాస్ఫియర్ నుండి కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయాం. ఫుల్ ఆఫ్ లైట్స్, బ్యాక్గ్రౌండ్లో స్లో టైటానిక్ మ్యూజిక్, నాయిస్ లేదు, హర్రీ లేదు. మూవీ థియేటర్లో లాగా రష్ లేదు. ఇక్కడ మాత్రం సైలెన్స్తో హిస్టరీ మాట్లాడుతుంది ఫ్రెండ్స్. బయట ఫుల్ ఆఫ్ లైట్స్తో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా పెట్టారు అక్కడ. 1912లో బిల్డ్ చేసిన షిప్, అప్పటికి వరల్డ్లో బిగ్గెస్ట్ షిప్, అన్సింకబుల్ షిప్ అని నమ్మారు. ఈ బోర్డ్ చదివిన ప్రతిసారి మనకి ఒకటే థాట్, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్న నేచర్ ముందు మనం చిన్నవాళ్ళమే. మేము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. స్టెప్స్ ఎక్కగానే అక్కడ పిక్చర్స్ దిగాం. షిప్ సైజ్ చూస్తుంటే నిజంగా షాక్. అప్పట్లో టెక్నాలజీ లిమిటెడ్ ఉన్నా కూడా ఇలాంటి మ్యాసివ్ షిప్ బిల్డ్ చేశారు అంటే చాలా రెస్పెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ సెక్షన్లో చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్, లగ్జరీ లైఫ్. సెకండ్ క్లాస్ నార్మల్ లైఫ్. థర్డ్ క్లాస్ పూర్ పీపుల్ స్ట్రగుల్స్. ఒకటే షిప్లో ఉన్న లైఫ్ డిఫరెంట్ చూస్తుంటే హార్ట్ టచ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ రియల్ టైటానిక్ ఫొటోస్ మరియు ఆర్టిఫాక్ట్స్, రెప్లికాస్ డిస్ప్లే చేశారు. షూస్, బ్యాగ్స్, యుటెన్సిల్స్ లాంటివి చూస్తుంటే ఈ ఐటమ్స్ ఎవరో ఒకరి డ్రీమ్ జర్నీలో పార్ట్ అని అనిపించింది. మూవీలో సీన్స్ చూస్తాం కానీ ఇక్కడ రియల్ పీపుల్ స్టోరీస్ని ఫీల్ అవుతాం. ఇప్పుడు మనం వచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, డైనింగ్ ఏరియా, ఇంకా చాలా ఉన్నాయి. డైనింగ్ టేబుల్ చూస్తుంటే అప్పట్లో అంత పెద్ద డైనింగ్ టేబుల్ ఎలా
ఎలా బిల్డ్ చేశారో అనిపిస్తుంది. లోపల చాలా రష్ ఉంది ఫ్రెండ్స్, చాలామంది చూడ్డానికి వచ్చారు అలాగే. మేము ఇంకా చూస్తూ చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా చాలా పిక్చర్స్ దిగాం. అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో తీయాలనిపించి తీసేసాను ఫ్రెండ్స్. వీడియో ఎలాగో తీసాను కదా అని కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మరి స్టార్ట్ చేశాను కదా, మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, మన వీడియో అలా పెట్టగానే ఇలా వచ్చేస్తుంది మీకు నోటిఫికేషన్ ద్వారా. ఇంకా మేము నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళాం. ఇక్కడ ఒక అతను భలే కామెడీ చేశాడు ఫ్రెండ్స్. చూడండి ఎలా పిక్చర్స్ దిగుతున్నాడు. అతన్ని చూసి మేము చాలాసేపు నవ్వుకున్నాం. పిక్చర్స్ భలే దిగారు ఆయన. ఇక్కడ స్మాల్ టైటానిక్ మోడల్ ఉంది, చూస్తున్నారా? ఆ మోడల్ దగ్గర అస్సలు ఖాళీ లేదు, అందుకనే మేము వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అలా వెళ్తూ బయటికి వచ్చేసాం. ఇప్పుడు మనం వచ్చిన మోస్ట్ ఎమోషనల్ సెక్షన్, టైటానిక్ ఐస్బర్గ్నే హిట్ చేసిన మూమెంట్. చాలా సైలెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. లైఫ్ బోట్ సరిపోలేదు, ప్యానిక్ సిచ్యువేషన్, చాలామంది లైఫ్స్ లాస్ అయ్యారు. ఈ పార్ట్ చూస్తుంటే మూవీ గురించి ఆలోచించలేదు, ఓన్లీ సైలెన్స్ అండ్ ఎమోషన్స్. ఈ ఎగ్జిబిషన్ మొత్తం చూశాక నాకు ఒకటే ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ రోజు మూవీ టికెట్స్ దొరకపోవడం యాక్చువల్లీ ఒక బ్లెస్సింగ్లా అనిపించింది. సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే 2-3 అవర్స్లో ఫర్గెట్ చేసేవాళ్ళం. కానీ ఈ టైటానిక్ ఎక్స్పీరియన్స్ లాంగ్ టైం మైండ్లో ఉండిపోతుంది. మీకు హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉంటే, లేదా కిడ్స్ని ఎడ్యుకేషనల్ ప్లేస్ తీసుకువెళ్ళాలి అంటే టైటానిక్ ఎగ్జిబిషన్ మస్ట్ విజిట్. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, అందరికీ సూటబుల్ ప్లేస్ ఇది. సో ఫ్రెండ్స్, మీరు కూడా టైటానిక్ ఎగ్జిబిషన్కి వెళ్ళారో లేదో కామెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. నేనైతే ఇక్కడ చాలా స్టాల్స్ చూశాను, అన్ఎక్స్ప్లెయిన్డ్ స్టాల్స్. నేను చూసిన ప్రతి స్టాల్లోకి దూరిపోతున్నాను. ఇక్కడ స్టిక్కర్స్, బ్యాంగిల్స్ అండ్ సమ్ యూటెన్సిల్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. నేను అన్నీ చూస్తున్నాను. కప్స్, గ్లాస్ ఐటమ్స్ లానే ఉన్నాయి, కానీ గ్లాస్ కాదు, ప్లాస్టిక్ ఐటమ్స్ అవి. నేను చూసిన ప్రతి ఐటమ్ కొంటుంటే మా బ్రదర్స్ చూసి నవ్వుతున్నారు ఫ్రెండ్స్. అలానే మా సిస్టర్, నేను, మా బ్రదర్, మా హస్బెండ్ అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాం. టైటానిక్ ఎగ్జిబిషన్ ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా తప్పకుండా వెళ్ళాలి. చాలా ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి, చాలా స్టాల్స్ ఉన్నాయి. రష్ లేకుండా స్లోగా వాక్ చేస్తూ చూస్తూ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను నోటీస్ చేసిన ఒక చిన్న డీటెయిల్ ఏంటంటే, ప్రతి సెక్షన్లో లైటింగ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ చేశారు. బ్రైట్ లేదు, డార్క్ లేదు, ఎమోషనల్ సీన్స్, సాఫ్ట్ లైట్స్, ఇన్ఫర్మేషన్ సెక్షన్కి క్లియర్ లైట్స్. ఈ స్మాల్ ప్లానింగ్ వల్ల విజిటర్స్ ఈజీగా ఫోకస్ చేయగలుగుతున్నారు. ఫ్రెండ్స్, కిడ్స్ రియాక్షన్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. క్వశ్చన్స్ అడుగుతున్నారు, వర్డ్స్ చదువుతున్నారు, పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్లో ఎంటర్టైన్మెంట్తో పాటు నాలెడ్జ్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ఎగ్జిబిషన్ నుండి నేను నేర్చుకున్నది ఒకటే కాదు, టెక్నాలజీ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. నేచర్ పవర్ ముందు మనం హంబుల్గా ఉండాలి. సేఫ్టీ రూల్స్ ఇగ్నోర్ చేద్దాం.
ఇంత డేంజరస్ టైటానిక్ స్టోరీ మనకి క్లియర్గా చెప్తుంది. మనం డైలీ లైఫ్లో కూడా ఏం కాదు నడుస్తుంది అని చాలాసార్లు రిస్క్ తీసుకున్నాం. టైటానిక్ స్టోరీ చూశాక కొన్ని డిస్కషన్ స్లోగా సేఫ్గా తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఈ ఎగ్జిబిషన్లో మనకి సైలెంట్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి డేంజరస్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఈ హౌస్లోకి వెళ్తే అందరు చిన్నపిల్లలు భయపడి సౌండ్స్ పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తున్నారు. లోపల నుండి ఏడుస్తున్నారు కూడా కొంతమంది అయితే. అది చూస్తేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది అయితే గేమ్స్ ఆడుతున్నారు. మేము కూడా ఇలాంటి గేమ్స్ చాలా పార్టిసిపేట్ చేశాం. ఫ్రెండ్స్, ఈ ఎగ్జిబిషన్కి వస్తే రష్ టైం అవాయిడ్ చేయండి. మార్నింగ్ లేదా వీక్ డేలో వస్తే పీస్ఫుల్గా చూడవచ్చు. కిడ్స్తో వస్తే బోర్డ్స్ చదవచ్చు. ఫొటోస్ కంటే ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయండి. ఓవరాల్గా చెప్పాలంటే టైటానిక్ ఎగ్జిబిషన్ ఒక షో మాత్రమే కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్, హిస్టరీ, ఎమోషన్, లెసన్ అని కలిసి మనకి లాంగ్ టైం గుర్తుండిపోయే ఫీలింగ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కామ్గా మీనింగ్ఫుల్గా అనిపించింది అనుకుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి రియల్ ఎక్స్పీరియన్సెస్ ఇంకా చాలా వీడియోస్ రూపంలో మీ ముందుకు వస్తాయి. ఫ్రెండ్స్, ఈ సెక్షన్లో నేను మాట్లాడకుండా స్లోగా నడుచుకుంటూ చూస్తున్నా. కొన్ని ప్లేసెస్లో చాలా ఉన్నాయి. జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్ అని చాలా ఉన్నాయి. నాకు అవన్నీ ఎక్కాలంటే భయం. మా సిస్టర్ స్మోక్ వాఫర్ తింటానంటే తీసుకొచ్చి తినిపించాను. చాలా ఎంజాయ్ చేసింది తను ఈ స్మోక్ వాఫర్ తింటూ. ఇంకా స్టాల్లో చాలా ఉన్నాయి. చాక్లెట్ వాఫల్, వెనిలా వాఫల్ అని. కానీ మా చెల్లి అవి ఏం వద్దని స్మోక్ బిస్కెట్స్ తింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎప్పుడైనా స్మోక్ బిస్కెట్స్ తిన్నారా? నేను ఒకటి ట్రై చేశాను ఫ్రెండ్స్. నోట్లో నుంచి పొగలు అసలు మామూలుగా పొగలు రాలేదు ఫ్రెండ్స్. చాలా అవి హెల్త్కి హార్మ్ఫుల్ కూడా. కానీ ఏం చేస్తాం, కావాలన్నప్పుడు ఇప్పించాలి, లేకపోతే అల్లరి చేస్తారు కదా. అలా మా సిస్టర్కి ఆ స్మోక్ బిస్కెట్స్ ఇప్పించి నెక్స్ట్ కంటిన్యూ చేశాను. మా హస్బెండ్ కూడా తిన్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్మోక్ ఎలా వస్తుందో. తను షైగా ఫీల్ అవుతున్నారు. ఇంకా నేను మా సిస్టర్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఈ స్టాల్ దగ్గరికి వచ్చి ఇవి ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ మా సిస్టర్ వద్దంది. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోయాం మళ్ళీ కంటిన్యూ చేద్దామని. ఈ సైలెన్స్లో కూడా టైటానిక్ స్టోరీలో ఒక పార్ట్లా అనిపించింది. చుట్టూ ఉన్న విజిటర్ ఫేసెస్ అబ్జర్వ్ చేస్తూ అందరిలో ఒకటే ఫీలింగ్ కనిపిస్తుంది. సీరియస్నెస్. నార్మల్లీ ఎగ్జిబిషన్ అంటే సెల్ఫీస్, నాయిస్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం పీపుల్ కామ్గా చూస్తూ బోర్డ్స్ చదువుతున్నారు. ఈ ప్లేస్ అందరికీ స్లో చేస్తుంది. ఫ్రెండ్స్, కొన్ని చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి. ఫ్రెండ్స్, మేము ఇక్కడ స్పెండ్ చేసిన టైం ఎలా గడిచిపోయిందో తెలియదు. మొబైల్లో టైం చూస్తే చాలా అయిపోయింది. ఎంత టైం అయినా
కానీ అక్కడే ఉండాలనిపించింది. ఫీలింగ్ రేర్ అంటే ఆ ప్లేస్ మనకి కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు మనం ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. స్టోరీ అయిపోయిన తర్వాత మూవీ హాల్ నుండి బయటకు వచ్చిన ఫీలింగ్ లాగా, కానీ కొంచెం డీప్గా. ఫ్రెండ్స్, టైటానిక్ ఎగ్జిబిషన్ అంటే జస్ట్ షిప్ గురించి కాదు, ఇది పీపుల్, డెసిషన్స్, ఎమోషన్స్ గురించి. ఈ స్టోరీ మనకి లైఫ్ని స్లోగా చూడమని చెప్తుంది. ఈ జర్నీ మీకు కూడా కామ్ అనిపించింది అనుకుంటున్నాను. ఒక లైక్తో సపోర్ట్ చేయండి. ఇలాంటి రియల్ ఎక్స్పీరియన్సెస్, సింపుల్ నరేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.